లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. కార్తీక్ నిద్రపోతూ ఉంటాడు. ఇక నిద్రలో ఇలా కలవరిస్తూ ఉంటాడు. దీప, ఆ తప్పు నేను చేయలేదు దీప, నన్ను క్షమించు దీప, నన్ను క్షమించు, ఆ తప్పు నేను చేయలేదు, నీ మీద ఒట్టు, నా మీద ఒట్టు, నేనైతే ఆ తప్పు చేయలేదు దీప అని అంటూ ఇక ఒక్కసారి ఉలిక్కిపడి లేగుస్తాడు. ఇక వెంటనే ఇదంతా కళ, ఇదంతా నా భ్రమ, నా అంతరాత్మ ఎప్పుడెప్పుడు దీపని కలిసి నేనే తప్పు చేయలేదు అని చెప్పాలా అని పదే పదే అంతరాత్మ అనుకుంటుంది. నేనెంత చెప్పినా దీప నమ్మడం లేదు. అసలు అంతకుముందు ఏం జరిగింది, అసలు ఏమైంది అని ఒక్కసారి గతంలోకి వెళ్ళి గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు కార్తీక్. దీప వాళ్ళ నాన్న కుబేర్తో కలిసి ఒక టిఫిన్ బండి దగ్గర వాళ్ళ నాన్నకి సాయం చేస్తూ ఉంటుంది. టిఫిన్ పొట్లాలు కడుతూ ఉంటుంది. ఇంకా అందరికీ చట్నీలు వేస్తూ ఉంటుంది. లంగా ఓణి కట్టుకొని అచ్చం పుత్తడి బొమ్మలాగా మెరిసిపోతూ చాలా అందంగా కళగా ఇక దీప కనిపిస్తుంది. కార్తీక్ కార్లో అటు వెళ్తూ ఒక్కసారి దీప వైపు చూస్తాడు. దీపని చూడగానే తొలి చూపుల్లోనే తనకి ప్రేమ కలుగుతుంది. వెంటనే కార్ ఆపేసి ఇక ఆ టిఫిన్ బండి దగ్గరికి వచ్చి నాకు కూడా టిఫిన్ కావాలి అని అడుగుతాడు. టిఫినా? ఏం టిఫిను? ఇడ్లీ, వడ, దోశ ఇవన్నీ దీప చెప్తూ ఉంటుంది. ఇక అలాగే పరధ్యానంగా దీపని చూస్తూ ఉంటాడు కార్తీక్. ఏంటి అలా చూస్తున్నారు, మీకేం కావాలి అని అనడంతో ఇక ఇడ్లీ అని ఏదో ఒకటి చెప్పేస్తాడు. ఇక అలా తింటూ ఉంటాడే కానీ దీప వైపే చూస్తూ ఉంటాడు. దీప కూడా కార్తీక్ని చూస్తూ ఉంటుంది. అలా ప్రతిరోజు ఆ టిఫిన్ బండి దగ్గరికి వచ్చి టిఫిన్ చేస్తూ దీపని చూస్తూ దీపని ప్రేమించడం, ఆరాధించడం మొదలు పెడతాడు. అలా తను ప్రతిరోజు వస్తాడు. ఒకరోజు రాకపోయేసరికి దీపకి కూడా బాధ అనిపిస్తుంది. రోజు వచ్చి ఇతను ఎందుకు రాలేదు అని చెప్పి అటువైపే చూస్తూ ఉండగా తన తండ్రి గమనిస్తాడు. అమ్మ దీప, ఏంటి అబ్బాయి కోసం ఎన్నా చూస్తున్నావు అని అనగానే అది నాన్న అదేం లేదు అని అంటుంది. అబ్బాయి వచ్చి చాలాసేపు అయింది, నా వెనుక ఉన్నాడు, నువ్వు చూస్తున్నావో లేదోనని అలా నిన్ను గమనించడానికి నా వెనుకే ఉన్నాడు అని ఆట పట్టిస్తాడు తండ్రి. నాన్న మీరు కూడా ఏంటి నాన్న అని అనగానే అమ్మ దీప ఇలా రా అని చెప్పి పక్కకు తీసుకువెళ్తాడు. పక్కకు తీసుకువెళ్ళి ఆ అబ్బాయి నన్ను కలిశాడు, నాతో మాట్లాడాడు, నువ్వంటే తనకి చాలా ఇష్టమట, నువ్వు తనకి నచ్చావట, నేను ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పాడు. అబ్బాయి కూడా మంచివాడిలాగా నాకు కూడా అనిపిస్తుంది. వాళ్ళ పెద్దవాళ్ళని కూడా తీసుకొని రమ్మని చెప్పాను. వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను. అబ్బాయి చాలా మంచివాడిలాగా ఉన్నాడు, నువ్వేమంటావు అని దీపని అడగడంతో దీప కూడా మీ ఇష్టమే నా ఇష్టం నాన్న అని అంటుంది. ఇక ఈ విషయం ఇంట్లో దీప అత్తయ్య అనసూయకి తెలుస్తుంది. తెలిసి గొడవ చేస్తుంది. నరసింహ కూడా వస్తాడు. ఏంటి మావయ్య, ఏంటి నాకివ్వకుండా దీపని ఎవడికో కట్టబెడతావా, అసలేమనుకుంటున్నావు, నాకేం తక్కువ అని అనగానే ఏం తక్కువ అంటావా, అన్నీ ఎక్కువే, అప్పులు ఎక్కువే, అయినా నువ్వు చిన్నప్పటి నుంచి ఎన్ని పాకల్లో దూరావో నాకు తెలీదా, ఊరు నిండా అప్పులే, ఎన్నో ఎఫ్ఐఆర్లు, ఇలాంటి వాడికి నా కూతుర్ని కట్టబెడతానని ఎలా అనుకుంటున్నావు, నా కంఠంలో ప్రాణం ఉండగా నీకిచ్చి నా కూతుర్ని పెళ్లి చేయను అని అనగానే ఇక అనసూయ ఒరే నువ్వు వెళ్ళరా అని చెప్పి నరసింహని పంపించి ఏంటి తమ్ముడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, నా కొడుకును అంత అవమానిస్తున్నావేంటి, అదేదో నీ సొంత కూతురైనట్టు, అది ఒక అనాథ, దాన్ని ఏ మూల కంపంలోనో ఎవరో వదిలేసి వెళ్ళిపోతే తీసుకొచ్చి పెంచి పెద్ద చేశావు, నేను కూడా పెంచి పెద్ద చేశాను, అలాంటి దానికోసం నా కొడుకునే అవమానిస్తావా, నా కొడుకు కంటే గొప్పవాడిని నీ కూతురికిచ్చి పెళ్లి చేయాలని నువ్వు అనుకుంటున్నావా, నా కొడుకేం తక్కువ, అయినా నిజమే నువ్వు చెప్పింది, వాడు మంచోడు కాదు, తిరుగుబోతూ తాగుబోతూ అప్పులు చేస్తాడు, ఊరంతా అప్పులు అప్పులు అంటూ ఇంటి మీదకి వస్తున్నారు, అలాంటి వాడికే నీ కూతుర్నిచ్చి నువ్వు పెళ్లి చేయకపోతే ఎవరు నాకు నా కొడుక్కి కూతుర్నిచ్చి పెళ్లి చేసుకుంటారు, అసలు వాడికి పెళ్ళి అవుతుందా, పెళ్ళి కాకుండా అలాగే ఉండిపోతాడా, అప్పుడు నీకు సంతోషమా, నీ కూతురు నీ కడుపున పుట్టిన బిడ్డ కాదు కదా, ఓ అనాథేగా, అలాంటి అమ్మాయిని కూడా నా కొడుకు నువ్వు ఇచ్చి పెళ్లి చేయలేవా అని అనగానే అక్క అంటూ చెయ్యెత్తుతాడు. మళ్ళీ అంతలోనే అక్కవైపోయావు, అదే ఈ మాట ఇంకొకరు అనుంటే ముక్కలు ముక్కలుగా నరికేసేవాడిని,
నా కూతురు నాకు పుట్టకపోయినా అంతకంటే ఎక్కువ నాకు దేవుడిచ్చిన బిడ్డ. చూస్తూ చూస్తూ నా కూతురు గొంతు నేను కోయలేను. నువ్వు ఎన్ని చెప్పు, నీ కొడుక్కైతే నా కూతుర్ని ఇవ్వను. ఆ అబ్బాయి కార్తీక్ అబ్బాయి చాలా మంచివాడు. అతనికే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అని అంటాడు. ఎలా చేస్తావో నేను చూస్తాను అని అంటుంది అనసూయ. ఇక నరసింహ అనసూయ ఇద్దరూ కలిసి ఓ ప్లాన్ వేస్తారు. అమ్మా, చూడబోతే మామయ్య దీపని వాడికిచ్చి కట్టబెట్టేసేలాగే ఉన్నాడు. మరి నేనేం చేయాలి? ఏం చేయాలో చెప్పు, నాకు ఐడియా ఉంది ఏం చేయాలో అని అనగానే, ఏం చేస్తావురా అని అంటుంది. ఇక దీపని నా వశం చేసుకోవాలి అంటే దీపని నేను రేప్ చేస్తాను. అప్పుడు ఖచ్చితంగా మావయ్య నాకిచ్చే పెళ్లి చేస్తాడు అని అనగానే, అందుకు దీప ఒప్పుకుంటుందా? నీ పీకైనా కొరికేస్తుంది కానీ అస్సలు అది లొంగదు అని అనగానే, అందుకే నా దగ్గర ఓ ఐడియా ఉందమ్మా. నేను తాగే ఈ మందుని దీపకి పట్టించేస్తాను. అప్పుడు మత్తులో తను కూడా ఏమీ చేయలేదు. ఏమంటావు అని అనగానే, అలాగైతే ఈరోజే దానికి ముహూర్తం పెట్టేద్దాము అని అంటుంది. ఇక అనసూయ అనుకున్న ప్రకారమే సాయంత్రం వేళ మద్యాన్ని రెడీగా ఉంచుతారు దీపకి, అలాగే పట్టిద్దామని చెప్పేసి. ఇక దీప తండ్రి దీపతో ఇలా అంటాడు, అమ్మ దీప, నేను మన ఊరి పొలిమేరలో కొంచెం పొలం కొన్నాను కదా, రూపాయి కూడబెట్టి ఇప్పుడు నీ పెళ్ళికి డబ్బులు అవసరం అవుతాయి. దాన్ని నేను అమ్మకానికి పెట్టాను. ఒక అతను తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళి నేను మాట్లాడి వస్తాను. తెల్లవారైపోతుంది, నువ్వు జాగ్రత్తమ్మా అని చెప్పి బయలుదేరతాడు. సరే నాన్న అని చెప్పి దీప అంటుంది. ఇక కుబేర్ అలా బయటకు వెళ్తాడో లేదో ఇంతలోపు దీప చేత మందు తాగిద్దామని చెప్పి 2 గ్లాసులలో మందు బాగా పోసేసి ఒక టేబుల్ మీద పెడతాడు నరసింహ. ఇంతలోపు అప్పుల వాళ్ళు వస్తారు. వచ్చి, నరసింహ ఎక్కడరా నువ్వు, ఎక్కడా అని అనగానే అనసూయ, ఎందుకు నా కొడుకు ఇప్పుడెందుకు మీకు అని అనగానే, మీ కొడుకు చాలా అప్పులు చేశాడు, అడుగుతుంటే రేపు మాపు అంటున్నాడు, అటు ఇటు వెళ్ళిపోయి మనిషి కనిపించకుండా పోయాడు. అందుకనే మనిషిని తీసుకువెళ్ళిపోతే అప్పుడు మా బాకీ ఎలా కడతాడో అప్పుడు తేలుస్తాడు. ముందు పదరా నువ్వు అని చెప్పి ఇక మెడ మీద టవల్ వేసి లాక్కొని నరసింహని తీసుకువెళ్ళిపోతారు. వాడి వెనుకాలే అనసూయ కూడా నా కొడుకు అంటూ వెళ్ళిపోతుంది. ఇక అదే సమయానికి కార్తీక్ దీప వాళ్ళ ఇంటికి వస్తాడు. దీప కార్తీక్ని చూసి, మీరేంటి ఇలా వచ్చారు, నాన్నగారు లేరు అని భయంగా అంటుంది. దీప, నేను మీ నాన్నగారితో మాట్లాడాలని వచ్చాను. మా వాళ్ళు ఈ పెళ్ళికి ఖచ్చితంగా ఒప్పుకోరు. ఆ విషయం నాకు బాగా తెలుసు. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిన్నైతే నేను పెళ్లి చేసుకుంటాను. మీరు ఎలా చెబితే అలాగే ఉంటాను. అవసరమైతే మీ దగ్గరే పని చేసుకుంటూ ఆ టిఫిన్ బండి దగ్గరే నేను పని చేసుకుంటాను, కానీ నిన్ను మాత్రం వదులుకోను. ఆ మాట చెప్పి వెళ్ళడానికే వచ్చాను అని అనగానే దీప మురిసిపోతూ నవ్వుతూ ఉంటుంది. ఇక ఈ వాటర్ తీసుకోండి అని చెప్పి పొరపాటుగా నరసింహ మద్యాన్ని నింపిన గ్లాసుని దీప కార్తీక్కి ఇస్తుంది. ఇక కార్తీక్ అది తాగుతాడు. తర్వాత దీప, కూర్చో దీప, నువ్వు కూడా తాగు అని అనగానే దీప కూడా తాగుతుంది. ఇక ఇద్దరు ఆ మందు తాగి మైకంలో వాళ్ళకి తెలియకుండా వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు. ఇక కొద్దిసేపటి తర్వాత కుబేర్ వస్తాడు. అసలే నరసింహ మంచివాడు కాదు. నా కూతుర్ని ఇప్పుడు ఆ రాక్షసుడి దగ్గర వదిలేసి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఏదైనా పని ఉంటే పొద్దున చూసుకుంటాను, ఇప్పుడైతే నేను వెళ్ళను అని చెప్పి ఇంటికొచ్చి తలుపు కొట్టగానే కార్తీక్ డోరు తీస్తాడు. కార్తీక్ని దీపని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. కార్తీక్ చెంప పగలగొట్టి కాలర్ పట్టుకుంటాడు. ఎంత పని చేసావురా, ఎంత ద్రోహం చేశావు నువ్వు అని అంటూ ఉంటాడు. దీప మాత్రం అపస్మరక స్థితిలో అలాగే ఉంటుంది. ఇక తర్వాత కార్తీక్ అతి కష్టం మీద ఏం జరిగిందో చెబుతాడు. అది చెప్పిన తర్వాత అప్పుడు అర్థం చేసుకొని ఇక కార్తీక్ని క్షమాపణ అడుగుతాడు. నన్ను మన్నించు బాబు, ఇదంతా నా మేనల్లుడు నరసింహ చేసిన పని. నేను లేని సమయం చూసుకొని నా కూతుర్ని వాడి వశం చేసుకోవడానికి వాడు వేసిన ప్లాన్ ఇది. కానీ ఇది విధి అనుకుంటా మీ ఇద్దరు ఒక్కటవ్వాలని మీ ఇద్దరిని ఒక్కటి చేసింది. ఈ తప్పు నువ్వు కావాలని చేసిన తప్పు కాదు, ఈ తప్పు అనుకోకుండా జరిగిన తప్పు.
ఏది ఏమైనా నా కూతురు పరిస్థితి ఇలా అవుతుందని అనుకోలేదు అని ఏడుస్తూ ఉండగా ఇక వెంటనే కార్తీక్ జేబులో తాళిబొట్టు తీస్తాడు. తీసి ఇప్పుడే చెప్పండి, నేను మీ ఎదురుగానే దీపమెడలో తాళి కట్టేస్తాను. ఈ తాళిబొట్టు నా జేబులోనే ఉంచుకున్నాను. ఎందుకంటే మీరు ఏ క్షణంలో ఒప్పుకుంటే ఆ క్షణంలో దీపమెడలో కట్టాలని ఎప్పుడు నా దగ్గరే నేను ఉంచుకుంటున్నాను. చెప్పండి, ఇప్పుడే కట్టేయమంటారా? మీ కళ్ళ ముందే కట్టేస్తాను అని చెప్పి అపస్మారక స్థితిలో ఉన్న దీపమెడలో తాళి కట్టేస్తాడు కార్తీక్. బాబు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో బాబు. రేపు పొద్దున్న అన్ని విషయాలు మాట్లాడుకుందాము. నువ్వు ఇక్కడ ఉంటే వాడు నిన్ను చంపేస్తాడు. నరసింహ మంచివాడు కాదు, వాడు రక్తం మరిగిన పులి. వాడు నిన్ను చంపేస్తాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు. 2 రోజుల్లో వీలు చూసుకొని నా కూతుర్ని నీతోని పంపించేస్తాను. మీ ఇద్దరు ఎక్కడైనా సంతోషంగా ఉందురు కానీ వాడు కంట ఇప్పుడు నువ్వు పడద్దు అని అనగానే, ఎందుకు మావయ్య గారు ఇంకా భయపడతారు? నేనేంటో వాడికి ఇంకా తెలీదు అని అంటే, వద్దు బాబు, అశుద్ధంలో కాలు వేస్తే అది మన మొహాన్నే తుల్లుతుందంటారు. అలా మనకు అంటుకోవడం మనకిష్టం లేదు. అలాంటి వాళ్ళని వదిలేయాలి. నువ్వు వెళ్ళిపో బాబు, దయచేసి నా మీద ఒట్టేసి చెప్తున్నాను, వెళ్ళిపో అని అనగానే, మామయ్య గారు, దీప జాగ్రత్త, నా భార్య అని అంటాడు. నీ భార్యే కాబట్టే నీ సొంతం అవ్వాలనే నేను నిన్ను వెళ్ళిపోమంటున్నాను అని ఇక కార్తీక్ని వెళ్ళిపోమంటాడు. కార్తీక్ వెళ్ళిపోతూ ఉంటాడు అతి కష్టం మీద, బాధతో. ఎంతలోపు అనసూయ, నరసింహ ఇద్దరు వస్తారు. దీపని అపస్మారక స్థితిలో చూస్తారు. తన మెడలో తాళిబొట్టుని చూస్తారు. ఇక నరసింహకి చాలా కోపం వచ్చి కుబేర్ మెడ పట్టుకుంటాడు. ఏరా, ఏంటి నువ్వు నాకింత ద్రోహం చేస్తావా? మామయ్య వై ఉండి నన్ను ఇంత ద్రోహం చేస్తావా? చిన్నప్పటి నుంచి దీప అంటే నాకెంత ఇష్టమో ఎంత మోజో నీకు తెలీదా? మేము లేని సమయం చూసుకొని దీపకి వాణ్ణిచ్చి పెళ్లి చేసేస్తావా? నిన్ను ఇలా కాదు అని అంటూ ఉంటాడు. ఇక ఆ టైంలో కుబేర్ కూడా ఎదురు తిరిగి నరసింహని కొట్టి తన కూతుర్ని ఓ గదిలో పెట్టేసి తాళం వేసేసి ఆ తాళాన్ని జేబులో వేసుకొని పరిగెత్తుకుంటూ దీపని నరసింహ ఏదైనా చేస్తాడేమోనన్న భయంతో ఆ విషయం కార్తీక్కి చెప్పాలని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా నరసింహ ఇక కుబేర్ని కారుతో యాక్సిడెంట్ చేసి చంపేస్తాడు. ఏమి ఎరగనట్టు ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసి, అమ్మా, నేను మామయ్యని చంపేశాను అని అనగానే, ఎంత పని చేశావురా, ఎంత పని చేశావు? ఇదంతా ఈ దిక్కుమాలిన దానివల్లే ఇదంతా జరిగింది. నా తమ్ముడు అని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోపు దీప తలుపు కొడుతూ ఉంటుంది. కొంచెం స్పృహలోకి వచ్చి ఇక తన మెడలో తాళిబొట్టును చూసుకొని, ఏంటి తాళిబొట్టు అని తనకేమీ అర్థం కాక తలుపు కొడుతుంది. ఇంతలోపు ఆ తలుపుని బద్దలు కొట్టి నరసింహ తలుపు తీస్తాడు. తలుపు తీసి, దీప, అన్యాయం జరిగిపోయింది అని అనగానే, అన్యాయమా? ఏమన్యాయం జరిగిపోయింది? అయినా నా మెడలో ఈ తాళిబొట్టు ఏంటి? ఇది ఎవరు కట్టారు అని చెప్పి తాళి తీయబోతూ ఉంటే అనసూయ, వద్దమ్మా దీప, వద్దు, ఆ తాళిని నువ్వు తీయద్దు. నీకు అలాగే కార్తీక్కి పెళ్లి చేయను అని మీ నాన్న అన్నాడట. ఆ అబ్బాయి గురించి ఏదో నిజం తెలుసుకున్నాడట. అందుకని పెళ్లి చేయను అన్నందుకు నీ తండ్రిని కార్తీక్ పొట్టన పెట్టుకున్నాడు. కారుతో యాక్సిడెంట్ చేసి చంపేశాడు. మీ నాన్న ఆఖరి కోరిక నీకు పెళ్లి చేయడం. అందుకని నరసింహనిచ్చి నీకు పెళ్లి చేశానమ్మా. నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు, అపస్మారక స్థితిలో ఉన్నావు. మీ నాన్న ఆఖరి కోరిక తీర్చడం కోసం నా కొడుకు చేత నేనే నీ మెడలో తాళి కట్టించాను. ఈ తాళి వాడు కట్టిన తాళే అని ఓ అబద్ధాన్ని నిజంలాగా నమ్మించేయడంతో ఇక దీప అదంతా నిజమని నమ్ముకుంటుంది. నాకు అలాగే కార్తీక్కి పెళ్లి చేయను అని నాన్న అన్నందుకు ఇక కార్తీక్ నాన్నని చంపేస్తాడా? యాక్సిడెంట్ చేసి చంపేస్తాడా? అంత పెద్ద తప్పు చేసిన ఆ మనిషి జీవితంలో నాకు ఎదురు పడకూడదు. ఇలాంటి వాడిని ప్రేమించి నేను తప్పు చేశాను. నాన్న వాడిని నమ్మినందుకు నా తండ్రిని నాకు లేకుండా చేశాడు. జీవితంలో నా శత్రువు కార్తీకే అని అనుకుంటుంది. ఇదంతా కూడా ఒక్కసారి కార్తీక్ ఇక గుర్తు తెచ్చుకుంటాడు. నేను ఏది చెప్పినా దీప నమ్మే పరిస్థితిలో లేదు. తన మెడలో నేను తాళి కట్టాను అని చెప్పినా తను నమ్మదు. అబద్ధపు జీవితమే నిజం అనుకుంటుంది. నేను కట్టిన తాళి తెంచేసి ఆ నరసింహతో తాళి కట్టించుకొని నా మీద కోపంతో ఆ బిడ్డను కని అలాంటి రాక్షసుడితో తన జీవితాన్ని పణంగా పెట్టింది. దీనికి కారణం నేను కాదు, ఆ నరసింహ. ఈ నిజం చెప్పాలని చూసినా దీప నిజం చెప్పినా ఒప్పుకోదు, నమ్మదు.
అని గతాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు.